ఏంట్రా అది? కిర్ర మస్కిలోరి పర్రి. ఎట్టకేలకి మన బాలయ్య బాబు దబ్బిడి దబ్బిడి సాంగ్ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉందో చూద్దామా? నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ముద్దులు పెట్టవలసిన దెబ్బలా కొట్టేది. చూసిన ప్రతి ఒక్కరు స్టెప్ ఏంది బాలయ్య ఓ సాగ దొబ్బుతున్నారు. కానీ బాలయ్యకి ఇది ఆల్రెడీ అలవాటే. Hey, I've seen this one. This is a classic. Flashback. ఇలాంటి స్టెప్లు వేయించిన కనుక శేఖర్ మాస్టర్ గారికే చెందుద్ది. గతంలో జరిగిన దాన్ని గుర్తు పెట్టుకుని జాగ్రత్త ఉండాలిగా. ఇప్పుడు కూడా మళ్ళీ అదే తప్పు చేసి సాగు దొబ్బుతున్నారు. A few moments ago. ఇలాంటి బ్యాక్ షాట్స్ చాలా సినిమాల్లో చూసాం. చాలా మంది హీరోయిన్లతో చేసేదే, కానీ అవన్నీ నార్మల్ గా ఉంటాయి. కానీ సార్ మాత్రం ఇక్కడ లిమిట్ లేకుండా ఫుల్ గా దాటేసి ప్రతి సినిమాని చాలా దారుణంగా రిలీజ్ చేస్తున్నారు. ట్రోల్స్ కి గురవుతున్నారు. ఈ స్టెప్ వేసినందుకు బాలయ్య గారిని శేఖర్ మాస్టర్ని తిడుతున్నారు. కానీ ఇదే స్టెప్ ఒకసారి తారకన్న కూడా ఇలాగే చేశారు. ఏమిటంటే మీరు మాట్లాడేది? అది ఏ సినిమాలోనో అనుకుంటున్నారా? ఎందులోనో కాదు, రాజమౌళి గారితో తీసిన యమదొంగ సినిమాలో. కావాలంటే చూడండి. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. అయితే ఈ సినిమాలో యముడు అమ్మాయిలా మారారు కాబట్టి తారకన్న లాజికల్ గా యముడిని టార్చర్ పెట్టాలని చెప్పేసి కొడతారు. కాబట్టి ఇది పెద్దగా కాంట్రవర్సీ అవ్వలేదు. కానీ ఈ సినిమాలన్నింటిలో కావాలని మాత్రం హీరోయిన్ టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇది బాగా కాంట్రవర్సీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే, అంతా చెప్పేశాను.